హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాణక్య నీతి ప్రకారం కొందరిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే కొన్ని పనులు చేయాలి. వాటిని మన బుట్టలో వేసుకోవాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఒక్కో విధంగా ఉంటాడు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వేలిముద్ర ఉన్నట్లే ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. కానీ మానవ జీవితం ప్రతి ఒక్కరూ ఇంకొకరిపై ఆధారపడి జీవించేలా ఉంటుంది. అయితే చాణక్యుడు తన చాణక్య నీతిలో ఇతరులను వీలైనంతగా ఆకట్టుకోవడానికి ఏం చేయాలో చెప్పాడు. ఇతరులను మెప్పించాలంటే ముందుగా వారి బలహీనతలను తెలుసుకోవాలి. వివిధ రకాల వ్యక్తులను ఎలా ఆకర్షించాలో చూద్దాం. ఆచార్య చాణక్యుడి ప్రకారం మన చుట్టూ చాలామంది ప్రజలు ఉంటారు. కొందరైతే అత్యాసపరులు, మరికొందరు ధైర్యవంతులు, కొందరు తెలివిగలవారు, మరికొందరు మూర్ఖులు. అందరినీ ఆకట్టుకునే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. అత్యాసగల వ్యక్తులను ఆకర్షించడం చాలా సులభమైన పని, ఎందుకంటే వారి ఏకైక లక్ష్యం డబ్బు. అత్యాసగల వ్యక్తులను మీ దారిలోకి తీసుకురావడానికి ఏకైక మార్గం వారి అవసరమైన దానికంటే ఎక్కువ చెల్లించాలి. మూర్ఖుడిని ఆకట్టుకోవడానికి మీరు చేయాల్సిందల్లా వారి గర్వానికి మర్యాద ఇవ్వడం. వాళ్ళు చెప్పే మాటలు మీరు అంగీకరించాల్సిందే. తాము ఎల్లప్పుడూ సరైనవని భావించే వ్యక్తులు మీ దారిలోకి సులభంగా వస్తారు. మూర్ఖులను ఖచ్చితంగా మరో ఆయుధం ముఖస్తుతి. ప్రశంసల ద్వారా మీరు వారి నుండి మీకు కావలసినది పొందవచ్చు. బుద్ధిమంతులను మెప్పించడం, మూర్ఖులను మెప్పించడం అంత తేలికైన పని కాదు. మీరు తెలివైన వ్యక్తులను ఆకర్షించాలనుకుంటే మీరు వారితో నిజం మాత్రమే మాట్లాడాలి. సత్యాన్ని మించిన శక్తి లేదు. ధనానికి ప్రాముఖ్యతనిచ్చే వారికి తగినంత డబ్బుతో వాటిని కొనాలి. వారు మీకు బానిసలవుతారు. అప్పుడు మీరు వారిని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. ఇలా చాణక్యుడు ఇతరులను ఎలా ఆకర్షించాలో వివరించాడు. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మరికొందరికి షేర్ చేయండి.